హాయ్ హలో వెల్కమ్ టు ఈ తరం కథలు. ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. అలాగే లైక్ చేసే దగ్గర హైప్ అనే ఆప్షన్ వస్తుంది. దానికి అక్కడ పాయింట్స్ ఇచ్చి మీరు నన్ను ఎంకరేజ్ చేయండి. ఈ వీడియో ఇంకొంతమందికి రికమెండేషన్ వెళ్తుంది. అలాగే ఈరోజు నేను మీకు వినిపించబోయే కథ మిస్టర్ యాటిట్యూడ్ అగస్త్య పార్ట్ 49. బ్యాక్గ్రౌండ్ కొంచెం మెస్సీగా ఉంది, ప్లీజ్ అడ్జస్ట్ అయిపోండి. ఎవరు దాన్ని చూడకండి, స్టోరీని మాత్రం అబ్జర్వ్ చేయండి, ఓకేనా? ఎందుకంటే అంత సర్దే టైం లేదు. ఇక కథలోకి వెళ్ళిపోదాం. అసలు నువ్వు మనిషివేనా? నా బిడ్డ ప్రాణం తీయాలి అనుకుంటావా రాక్షసి అంటూ ఆపకుండా కొడుతుంది. అమ్మా ఇంకా ఆగు, నువ్వు ఎంత కొట్టినా దానికి బుద్ధి లేదు చూసావా? తను ఒప్పుకుంది. ఇక నీకు తెలియాల్సింది అంతా తెలిసింది కదా, పద వెళ్దాం అంటాడు అగస్త్య. దీన్ని ఇలా వదిలేయడం నాకు ఇష్టం లేదు, దీన్ని చంపేయాలి అంటూ ఆశ్రిత గొంతు పట్టుకుంటుంది సాహితి. అమ్మా, దీని పొగరు అహంకారం, దీని బలుపు తగ్గాలంటే నువ్వు చేత్తో కొట్టినా చెప్పుతో కొట్టినా ఉపయోగం ఉండదు. ఎక్కడ కొట్టాలో అక్కడ కొడదాం, టెన్షన్ పడకు, దాన్ని ప్లాన్ చేసి రెడీగానే ఉంచాను, పద వెళ్దాం అంటాడు అగస్త్య. నీలాంటి వాళ్ళు బేబీకి ఫీడింగ్ ఇవ్వరు, వాళ్ళ అందం కోసం. అసలు ఇష్టం లేకుండా కన్నావు బేబీని, అనాథాశ్రమంలో కూడా పడేయకుండా నువ్వే ఫీడింగ్ ఇస్తున్నావేంటి అని అనుమానంగా అడుగుతుంది సాహితి. నిజమే ఆంటీ, బేబీకి ఫీడింగ్ ఇస్తే నా అందం తగ్గిపోతుంది, అసలు ఇవ్వను అని చెప్పాను. కానీ డాక్టర్, నాకేదో హెల్త్ కండిషన్ బాగాలేదు, పాపకి ఫీడింగ్ ఇస్తేనే అది సర్దుకుంటుంది, అందుకే భరిస్తున్నాను, లేకపోతే ఎప్పుడో దాన్ని చెత్త కుప్పలో పడేసేదాన్ని అంటుంది. ఆ మాట అనగానే అగస్త్య మళ్ళీ తనని ఒక్కటి పీకుతాడు. ఏంటి మీ ఇద్దరు ఇష్టం వచ్చినట్టు కొడుతున్నారు? నేనేమైనా తబలా అనుకున్నారా? చి, సిగ్గులేదు నీకు? ఆడదానివై ఉండి నీ కడుపున పుట్టిన బిడ్డని చెత్త కుప్పలో పడేస్తానంటావా అంటూ అసహ్యంగా చూస్తాడు తన వైపు. ఇలాంటి నీచమైన దాన్ని నువ్వు కొట్టడం వేస్ట్రా, పద. దీని మీద ఎప్పుడు ఎలా ప్లాన్ చేశావో కూడా నాకు చెప్పవు, వీళ్ళ కుటుంబం అంతు చూడాలి. నా కొడుకులిద్దరిని బాధ పెట్టిన వీళ్ళని అంత తేలిగ్గా వదిలిపెట్టను అంటుంది సాహితి. 4 నెలల తర్వాత అయినా ఆ బేబీని దూరంగా విసిరేసి అప్పుడు వచ్చి నీ పక్కన సెటిల్ అవుతానులే అంటుంది ఆశ్రిత. అపచా, నువ్వు వచ్చేటట్టు అవుతాను అనగానే ఐ లవ్ యూ బంగారం, నిన్ను ప్రేమిస్తున్నాను, నిన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పి నీతో ఫ్యామిలీ స్టార్ట్ చేస్తాననుకున్నావా ఏంటి? అక్షితానే నా భార్య, జీవితాంతం తను నాతోనే ఉంటుంది, నీలాంటి వాళ్ళకి దగ్గరకు వచ్చే అవకాశం కూడా ఇవ్వను, ఏం చేసుకుంటావో చేసుకోపోవే అని చెప్పి వాళ్ళ అమ్మని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అగస్త్య. ఆవేశంగా బుసలు కొడుతూ వెళ్ళిన వాళ్ళ వైపు చూస్తూ ఉంటుంది ఆశ్రిత. కారులో వెళ్తున్న సాహితి, నాకు ఇంకా చాలా అనుమానాలు ఉన్నాయిరా, అన్నీ ఒకేసారి తెలుసుకుంటే ఇబ్బంది పడతావులే, మళ్ళీ మెల్లిగా తర్వాత చెప్తాను, అసలు విషయం తెలిసింది కదా, కాస్త రిలాక్స్ అవ్వు అంటాడు అగస్త్య. నేను అక్షిత విషయంలో చాలా పెద్ద పొరపాటు చేశానని ఏదో చెప్పబోతుండగా అగస్త్య ఫోన్ రింగ్ అవుతుంది. చూస్తే అక్షిత అని ఉంటుంది. కావాలని స్పీకర్ ఫోన్ ఆన్ చేసి, హలో అక్షిత, ఏం చేస్తున్నావు అని అడుగుతాడు. నీతో మాట్లాడాలి. నువ్వు హాస్పిటల్లోనే ఉన్నావా? నీ దగ్గరికి వస్తున్నాను, చేతికి చిన్న గాయమైంది. అయ్యయ్యో, ఏమైంది అని గాబరా పడుతూ అడుగుతుంది. ఏం లేదురా, చిన్నదే, నువ్వు కొంచెం ఫస్ట్ ఎయిడ్ చేయాలి అని అడుగుతాడు అగస్త్య. ఫస్ట్ ఎయిడ్ చేయడం కాదు, ఇంజెక్షన్ చేస్తాను, త్వరగా రా, సెప్టిక్ కాకుండా ఉంటుంది. ఇంత చిన్నదానికి ఇంజెక్షన్ చేస్తావా? నువ్వు ఆ చేతికి దెబ్బ తగిలినా కానీ ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూ అందరినీ కొడుతూ కార్ డ్రైవ్ చేస్తూ ఉంటే ఇంజెక్షన్ కాదు, ఏదో ఒక ఆపరేషన్ చేసి పడేస్తాను, ఒక 10 రోజులు కదలకుండా బెడ్ మీద ఉంటావు అని చిరుకోపంగా చెప్తుంది అక్షిత. అక్షిత మాటలు వింటూనే చిరాకు పడుతూ ఉండే సాహితి గారికి
మొదటిసారి తన మాటలు వింటుంటే సాహితీ గారికి నవ్వొస్తుంది. నువ్వు నన్ను ఇలా అరిస్తే నేను మా అమ్మకి చెప్తాను అంటాడు. మీ అమ్మకి కాకపోతే అమ్మమ్మకి చెప్పు, ముందొచ్చి ఫస్ట్ ఎయిడ్ చేయించుకో అని అంటుంది అక్షిత. వీళ్ళిద్దరి మధ్య ఉన్న బాండింగ్ చూసి ఆ మాటలు వింటూ తను ఎంత పొరపాటు చేసిందో అర్థం చేసుకొని బాధపడుతుంది సాహితి. వస్తున్నాను, 10 మినిట్స్లో అక్కడే ఉంటాను, అందుకని ఫాస్ట్గా డ్రైవ్ చేయొద్దు. పైగా డ్రైవింగ్లో ఫోన్ మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. ఫోన్ పెట్టేయి, ఇక్కడికి వచ్చాక మాట్లాడదాం అంటుంది అక్షిత. అక్కడికి వచ్చాక మాట్లాడతావా పోట్లాడతావా? ఏదో ఒకటైతే కన్ఫర్మ్గా చేస్తాను, నువ్వు త్వరగా రా అని ఫోన్ పెట్టేసింది. తను అలా ఫోన్ పెట్టే కానీ పక్కకు తిరిగేసరికి అగస్త్య ఉంటాడు. అంటే ఇక్కడికి వచ్చి ఫోన్ చేసావా అంటూ తనని డ్రెస్సింగ్ చేయడానికి ఒక రూమ్లోకి తీసుకెళ్తుంది. అక్కడ కర్టన్ వేస్తుంది. ఆ కర్టన్ అవతల సాహితీ గారిని కూర్చోబెడతాడు. ఎందుకంటే తన కొడుకు మీద అమ్మాయికి ఎంత ప్రేమ ఉందో తెలియచేయడానికి. ఏం చేసావురా, అసలు గ్లాస్ పీసెస్ ఎలా లోపలికి వెళ్ళాయో అంటూ చాలా జాగ్రత్తగా తీస్తూ ఉంటుంది. తను అలా తీసుకుంటే అబ్బా అంటాడు అగస్త్య. ఏంటి నొప్పిగా ఉందా అంటూ బాధగా అడుగుతుంది అక్షిత. నువ్వు ఇలా చేస్తే నొప్పిగా ఉండదా? మరి ఇలా చేతికి గాయం చేసుకోవడం ఎందుకు అని తనని మాటల్లో పెట్టి సరదాగా పోట్లాడుతూ జాగ్రత్తగా ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటుంది అక్షిత. ఎందుకైనా మంచిది, ఒకసారి స్కాన్ చేయిస్తాను, ఒక గ్లాస్ పీస్ ఏమన్నా లోపలికి వెళ్ళిందేమో తెలిసిపోతుంది అంటుంది అక్షిత. అబ్బా ఏం లేదులేవే, డ్రెస్సింగ్ చేయి అంటాడు. చెప్పిన మాట వినడు కదా, ఇంత మొండివాడి వింట్రా నువ్వు? మా అమ్మలాగే నేను చాలా మొండివాడిని అంటాడు అగస్త్య. ఎందుకంటే కావాలని అంటాడు. నాకు తెలిసి సాహితీ గారు ఏమీ మొండివారి కాదు. నిన్ను కోరిక యాక్సెప్ట్ చేయలేదు, అయినా కానీ తనని సపోర్ట్ చేస్తావేంటి అని అడుగుతాడు అగస్త్య. నువ్వు చాలా తప్పుగా ఆలోచిస్తున్నావు అగస్త్య. ఆశ్రితని నీకు ఇచ్చి పెళ్లి చేయాలనుకున్నారు. మినిస్టర్ గారి సంబంధం అంటే హై రేంజ్లో ఊహించుకొని ఉంటారు సాహితీ గారు. తీరా చూస్తే ఆశ్రితతో పెళ్లి జరగలేదు, మినిస్టర్ గారితో వియ్యం అందుకోలేదు. మధ్యలో నేనొచ్చి నీ భార్యగా సెటిల్ అయ్యాను. సాహితీ గారికి ఆ మాత్రం కోపం ఉంటుంది కదా అంటుంది అక్షిత. ఇంత పాజిటివ్గా ఆలోచిస్తున్నావేంటి అంటాడు. ఇక గొప్పింటి అమ్మాయి నీకు భారీగా చెయ్యాలని అనుకుంది, కానీ మధ్యలో నేను వచ్చేసరికి ఆ ఫ్రస్ట్రేషన్ నా మీద చూపిస్తుంది అంతే తప్ప సాహితీ గారికి నాకు ఎలాంటి గొడవ లేదు కదా అని ఇలా వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగానే డ్రెస్సింగ్ చేయడం పూర్తి చేస్తుంది అక్షిత. అతను నడుము చెప్పి చెయ్యి వేసి దగ్గరికి లాక్కుంటూ ఉంటాడు అగస్త్య. ఇది హాస్పిటల్, తమరి రొమాన్స్ ఆపండి అంటూ చేతిని పక్కకు జరుపుతుంది. అగస్త్య నాకు ఒక చిన్న హెల్ప్ చేయాలి. ఏంటి బంగారం, ఏం కావాలి? డైమండ్ నెక్లెస్ని ఇవ్వమంటావా, లేదంటే ఎక్కడికైనా వెళ్దామా, లేకపోతే ఈ చిట్టి నడుముకి వడ్డానం కావాలా అని అడుగుతాడు. హే ఆపు, అలా కాదు. మరేంటి? మెడికల్ కాన్ఫరెన్స్కి ఢిల్లీ వెళ్ళాలి కాదు, వెళ్ళి తీరాల్సిందే అని కండిషన్ పెట్టారు. వెళ్తాను, పర్మిషన్ ఇవ్వనా? ఇవ్వవా? నేను పర్మిషన్ ఇవ్వకపోతే ఆగిపోతావా అని అడుగుతాడు అగస్త్య. ఆగిపోవడం కుదరదు, కంపల్సరీగా వెళ్ళి తీరాల్సిందే, రాకపోతే జాబ్ రిజైన్ చేయాల్సిందే. రిజైన్ చేసేయి, దానికేముంది? రిజైన్ చేస్తే రేపటి నుంచి నేనేం తినాలి బాబు? ఆ డబ్బుతోనే కదా నేను బ్రతకాల్సింది. నువ్వు పర్మిషన్ ఇస్తే బాగుంటుంది, ఇవ్వకపోతే ఏం చేస్తావు? తొక్కలది, నువ్వు ఇచ్చేదేంటి? నేను తాతగారు పర్మిషన్ తీసుకొని వెళ్తాను, లేదంటే మావయ్య గారు పర్మిషన్ తీసుకుంటాను. అదే కాదు అంటే నా బెస్ట్ ఫ్రెండ్ ఆర్య ఉన్నాడు కదా, తన హెల్ప్ తీసుకుంటాను, హ్యాపీగా మెడికల్ కాన్ఫరెన్స్ పూర్తి చేసుకొని వస్తాను అంటుంది అక్షిత. తను అలా మాట్లాడుతూ ఉంటే పెదవులు విచ్చుకుంటాయి సాహితీ గారికి, కానీ కళ్ళలో నుంచి మాత్రం నీళ్ళు వస్తున్నాయి. అంటే నన్ను కూరలో కరివేపాకులాగా తీసేసావా అంటూ ఏడుపు మొహం పెడతాడు
అగస్త్య. అలా అంటావేంటి అగస్త్య? నువ్వు కరివేపాకు కాదు కొత్తిమీర అని నవ్వుతుంది అక్షిత. ఆ నవ్వులో జత కలుపుతారు అగస్త్య. వాళ్ళిద్దరి సంతోషాన్ని చూసి మొదటిసారి నవ్వుకుంటుంది సాహితి. పద ఇంటికి వెళ్దాం అంటుంది అక్షిత. నీకు హాస్పిటల్లో పని లేదా? నాకు హాస్పిటల్లో పని ఉంది సార్, కానీ మీరు ఇలా చేతికి డ్రెస్సింగ్ చేయించుకొని మళ్ళీ డ్రైవ్ చేస్తే చాలా కష్టం, అందుకే వస్తున్నాను. వద్దులే అక్షిత, నేను మేనేజ్ చేస్తాను అని అంటాడు అగస్త్య. ఎందుకంటే తనతో పాటు వాళ్ళ అమ్మ కూడా ఉంది కదా, అందుకని కవర్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. అప్పుడే అగస్త్య సెల్కి ఒక మెసేజ్ వస్తుంది. నేను వెళ్ళి కారు వెనక సీట్లో పడుకుంటాను, మీరిద్దరు కూడా వచ్చేయండి, నేను నిద్రపోతున్నాను చెప్పు అని ఆ మెసేజ్లో ఉంటుంది. పర్వాలేదమ్మా, అక్షితని కాస్త అర్థం చేసుకోవడం మొదలుపెట్టిందనమాట అనుకొని, కానీ అమ్మ కూడా కారులో ఉంది, ఏం పర్వాలేదా? కారులో సాహితీ గారిని ఒక్కరినే ఇలా వదిలిపెట్టి రాకపోతే లోపలికి తీసుకొని రావచ్చు కదా. అంటే అది ఇక్కడ నేను ఉన్నాను కదా, అందుకే సాహితీ గారు రాను అని చెప్పారు కదా. హా అని కవర్ చేస్తాడు అగస్త్య. సరే పద, నువ్వు డ్రైవ్ చేయడానికి అస్సలు ఒప్పుకోను అంటూ అగస్త్య చేయి పట్టుకొని మరీ బయటకు తీసుకొస్తుంది. ఈలోపు సాహితీ గారు వెళ్ళి వెనక సీట్లో పడుకున్నారు కూడా. అది చూసిన అక్షిత, సాహితీ గారు బాగానే ఉన్నారు కదా, నిద్రపోతున్నారేంటి అని అడుగుతుంది. అబ్బా, ఇద్దరం వచ్చాం, తనకి నిద్రొచ్చి ఉంటుంది అందుకే పడుకుంది, ఇప్పుడు ఏమైంది? ఓకే ఓకే, నువ్వు కారెక్కు అని తన డ్రైవింగ్ సీట్లో కూర్చొని అగస్త్యని పక్కన కూర్చోబెట్టి కార్ స్టార్ట్ చేస్తుంది అక్షిత. తను కళ్ళు మూసుకొని కొడుకు కోడలంత సంతోషంగా ఉంటే ఆ మాటలు వింటూ ఆనందపడిపోతుంది. కానీ తనని చాలా ఇబ్బంది పెట్టాను, బాధ పెట్టాను అని అక్షిత పట్ల తను ప్రవర్తించిన తీరు ఒక్కొక్కటిగా గుర్తు చేసుకొని బాధపడుతూ ఉంటుంది సాహితి. ఢిల్లీలో ఎన్ని రోజులు ఉండాలి అని అడుగుతాడు అగస్త్య. 1 వీక్ అంటున్నారు కానీ 10 డేస్ పడుతుందని అనుకుంటున్నా. కంగారు పడకు, పెళ్లి టైంకి వచ్చేస్తానులే కాదమ్మా, వచ్చి తీరాలి. నువ్వు లేకపోతే షాపింగే చేయను అన్నారు మేయర్ గారు. ఇప్పుడు నువ్వు వెళ్ళి ఢిల్లీలో కూర్చుంటే ఇక్కడ పెళ్ళి ఆపేస్తాడు కాబట్టి ఒకరోజు ముందే వచ్చేలా ప్లాన్ చేయి, అర్థమైందా? సరే ట్రై చేస్తాను బాబు, ట్రై చేస్తాను, వచ్చేస్తాను ఇవన్నీ కాదు, ఒకరోజు ముందు ఇక్కడ నుండి తీరాల్సిందే, అర్థమైందా? లేదంటే నేను బయలుదేరి రావాల్సి ఉంటుంది. అంత త్యాగం చేయనక్కర్లేదులే, నేనే వస్తాను అంటుంది అక్షిత. అమ్మను చూడాలనిపిస్తుంది అగస్త్య, ఒక్కసారి తీసుకెళ్ళవా ప్లీజ్? తనని చూడకుండా ఎన్ని రోజులు నేను ఎప్పుడూ ఉండలేదు, నా వల్ల కావట్లేదు. అక్షిత చిన్నపిల్లలాగా మారం చేయకు, చెప్పింది విను. ఇప్పుడు అత్తయ్య గారి దగ్గరికి తీసుకెళ్ళడం కుదరదు. అయినా ఇక్కడ మా అమ్మకి శత్రువులు ఎవరుంటారు? తన దగ్గరికి నేను వెళ్తే ఏమవుతుంది? ఇక్కడ నీకు మీ అమ్మకి శత్రువులు లేరు అనుకున్నావు కదా, మరి మన పెళ్ళి ఎలా జరిగింది? ఏదో అలా అయిపోయిందిలే. అబ్బా, మా అమ్మ చూడు ఎంత ప్రశాంతంగా నిద్రపోతుందో అంటాడు అగస్త్య. భోజనం చేయగానే 2 గంటల్లో మళ్ళీ ఆకలేసి వాళ్ళే పడుకోగానే 10 నిమిషాల్లో నిద్రపోయే వాళ్ళు ప్రపంచంలో అందరికన్నా అదృష్టవంతులని ఒక సర్వే తెలిపింది. కాబట్టి సాహితీ గారు చాలా అదృష్టవంతులు, అలా పడుకోగానే ఇలా నిద్ర పడుతుంది. అబ్బో అంటాడు అగస్త్య. ఇలా ఇంటికి వచ్చి కారు దిగగానే నువ్వు వెళ్ళు, మా అమ్మని లేపి తీసుకొస్తాలే అంటాడు. సరే అని తను వెళ్ళిపోతుంది అక్షిత. అమ్మాయికలే అంటాడు అగస్త్య. లోపలికి వెళ్ళి రెస్ట్ తీసుకో. అక్షిత మంచితనాన్ని మూసుకుపోయిన నా కళ్ళు ఇప్పుడిప్పుడే చూడగలుగుతున్నారా? సరేలేమ్మా, ఇప్పటికైనా నువ్వు నిజం తెలుసుకుంటే నాకు అంతకన్నా ఏమీ వద్దు, నువ్వు లోపలికి వెళ్ళు అని తనని పంపించి తన రూమ్లోకి వెళ్తాడు అగస్త్య.
వచ్చేసరికి ఏ డ్రెస్సులు పెట్టుకోవాలో అర్థం కాక అన్నీ బెడ్ మీద పరిచి చూస్తూ ఉంటుంది. అక్షిత, అగస్త్య వచ్చి టకటకా వెళ్లాల్సినవి మొత్తం బ్యాగ్లో పెట్టేస్తాడు. ఏ ప్రాబ్లంకైనా నీ దగ్గర సొల్యూషన్ ఈజీగా దొరికిపోతుంది అంటుంది అక్షిత. మరి ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ లేదు అంటూ తనని చుట్టేస్తాడు అగస్త్య. ప్రపంచంలో ఏ టాపిక్ మాట్లాడినా నువ్వు మాత్రం తిరిగి తిరిగి ఇదే మాట్లాడతావేంటి? పెళ్ళైన బ్రహ్మచారిని కదా, నా మాటలు ఇలాగే ఉంటాయని తనతో మాట్లాడుతున్న మెల్లిగా పెదవులు అందుకుంటాడు అగస్త్య. వదులు అని అనేలోపు ఈ పని చేసేశాడు. సో పాపం తనకి తప్పించుకునే ఆప్షన్ లేదు. ముద్దు పెట్టించుకుంటూ తను కూడా ముద్దు పెడుతుంది. వదలండి మహాప్రభో, నేను వెళ్ళాలి కదా. వెళ్ళొచ్చులే బంగారం అంటూ తనని వెనక నుంచి తన నడుం చుట్టూ చేతులు వేసి పట్టుకొని అలాగే ఒళ్ళో కూర్చోపెట్టుకుంటాడు. తన భుజం మీద తలపెట్టి, ఎన్ని రోజులు ఇక్కడున్నావు? 10 రోజులు నువ్వు చెప్పావు, కానీ నాకు దిగులుగా ఉంది. ఒక్కరోజు కూడా నువ్వు నన్ను వదిలి వెళ్ళలేదు. ఇప్పుడు సడన్గా 10 డేస్ వెళ్తున్నావంటే నేను ఉండలేను అని మారం చేస్తూ ఉంటాడు అగస్త్య. తప్పదు కదా, వెళ్ళకపోతే ఎలా చెప్పు అంటూ అగస్త్య చేతుల్ని ఇంకా గట్టిగా పట్టుకుంటుంది. 10 రోజుల తర్వాత అయినా ఒప్పుకోవే, ప్రొడక్షన్ స్టార్ట్ చేద్దాం. ఇలా ఉంటే కష్టంగా ఉందని చాలా ఫీల్ అయిపోతూ ఉంటాడు అగస్త్య. చెప్పాను కదా, సాహితీ గారు నాతో మాట్లాడాలి. ఆవిడే రూమ్ రెడీ చేయాలి. మనిద్దరికీ ఫస్ట్ నైట్ ఏర్పాట్లు దగ్గరుండి చేయాలి. నన్ను కూడా తనే రెడీ చేయాలి. అప్పుడే ఇదంతా జరుగుతుంది. లేదంటే లైఫ్ లాంగ్ ఇలాగే ఉండాలి. నువ్వు పెళ్ళైన బ్రహ్మచారిలాగా అని నవ్వుతుంది. ఏమో, నువ్వు వచ్చేసరికి ఇదంతా జరుగుతుందేమో, ఎవరికి తెలుసు అంటాడు అగస్త్య. ఏంటి జరిగేది? వంకాయలు బీరకాయలు కాదేమో. ఎవరైనా తన మనసు మారుస్తారేమో, నీ గురించి గొప్పగా చెప్తారేమో, ఎవరికి తెలుసు? మీ అత్త నిన్ను ప్రేమగా లోపలికి ఇన్వైట్ చేస్తుందేమో అని అంటాడు అగస్త్య. సరే, అలాగే జరుగుతుందని కలలు కంటూ కూర్చో. నేను కలలు కంటూనే కూర్చుంటాను, కానీ నువ్వు మాత్రం ఇక్కడికి రాగానే మన ఫస్ట్ నైట్ అవుతుంది అని ప్రిపేర్ అయిపో అంటాడు అగస్త్య. ఎందుకంటే వాళ్ళ అమ్మ మారింది అని అగస్త్య నమ్ముతున్నాడు కాబట్టి. ఇక నువ్వు నన్ను వదిలితే ఆర్య దగ్గరికి వెళ్ళి ఒకసారి బాయ్ చెప్పి వస్తాను అంటుంది. మరి నాకు బాయ్ చెప్పవా? అబ్బా, ఏంట్రా నీ గోలా అంటూ తనని ప్రేమగా గుండెలకు హత్తుకొని, మనమిద్దరం వేరువేరు కాదు అగస్త్య, మనమిద్దరం ఒకటే. ప్రాణంలో కలిసిపోయాము. ప్రాణాలు కలిసిపోయాయి, కానీ తనువులు కలవలేదు కదా అంటాడు. నిన్ను అంటూ గొంతు పట్టుకొని అలాగే దగ్గరికి లాక్కొని పెదవుల మీద చిరుముద్ర వేస్తుంది. ఇక చాలే, ఇంకా లేట్ అయిపోతే బాగోదు. ఏదైనా తినేసి వెళ్ళాలి కదా అంటాడు అగస్త్య. సరే, అందులోకి నా లగేజ్ మొత్తం ప్యాక్ చేయి. ఫోన్, ఛార్జర్, మెడికల్ కిట్ అన్నీ మర్చిపోకుండా సర్దు. నేను ఆర్య దగ్గరికి వెళ్ళొస్తాను అంటుంది. ఏంటి, నీ లగేజ్ నేను సర్ది పెట్టాలా? అసలు ఏమనుకుంటున్నావు అని తనని లేపి అగస్త్య కూడా లేచి నిలబడి అడుగుతాడు. నా మొగుడు అనుకుంటున్నాను, సర్దబోయ్ అని చెప్పి ఆర్య దగ్గరికి వెళ్తుంది. ఇది బాగా ఎక్కువ చేస్తుంది అని ముద్దుగా తిట్టుకుంటూనే చక్కగా ఇష్టంగా అన్నీ సర్ది పెట్టేశాడు. ఆర్య రూమ్లోకి వెళ్ళి ఇలా 10 డేస్ మెడికల్ కాన్ఫరెన్స్కి వెళ్తున్నానని చెప్తుంది. జాగ్రత్త అక్షిత అని చెప్పి ఆల్ ది బెస్ట్ చెప్తాడు. ప్రియా కూడా హ్యాపీ జర్నీ అని విష్ చేస్తుంది. బయటకు వచ్చేసరికి తాతగారు, మిస్టర్ గోయంకా అందరూ అక్కడే కూర్చొని మాట్లాడుకుంటూ ఉండగా వాళ్ళకి కూడా చెప్తుంది అక్షిత. నాకు కూడా చెప్తే బాగుండు అనుకుంటుంది సాహితి. ఇంకా ఎంతసేపు అనుకుంటూ లగేజ్ తీసుకుని బయటకు వస్తాడు అగస్త్య. అయిపోయింది అంటూ అగస్త్యతో కలిసి అక్కడి నుంచి బయలుదేరుతుంది అక్షిత. చాలాసార్లు తనే వచ్చి మాట్లాడితే కనీసం పలకరించలేదు సాహితి. ఇప్పుడేమో తను మాట్లాడట్లేదు, కానీ భయమే. ఒక్క మాట చెప్తే బాగుండేది కదా అని ఫీల్ అవుతుంది సాహితి. ఇక అక్షితను కారులో ఎక్కించుకొని తీసుకువెళ్ళి టిఫిన్ సెంటర్ దగ్గర ఆపుతాడు. వాళ్ళ బాబాయ్ బండి దగ్గర లైట్గా తింటుంది. అక్కడి నుంచి హాస్పిటల్ దగ్గరికి తీసుకొచ్చి కారు ఆపుతాడు అగస్త్య.
జాగ్రత్తగా వెళ్ళు అక్షిత అంటాడు. వెళ్ళాలంటే ఏదోలా ఉందిరా అంటుంది అక్షిత. తన కోసం వెళ్ళలేకపోతుందని అర్థం చేసుకున్న అగస్త్య హ్యాపీగా ఫీల్ అవుతాడు. కానీ వెళ్ళాలిరా, తప్పదు, ఇది నీకు బాగా ఉపయోగపడుతుంది, ఏం పర్వాలేదు అంటూ తనని ప్రేమగా ముద్దాడి కారు దించి అక్కడ అందరూ కలిసి ఉన్న వెహికల్ ఎక్కిస్తాడు. బాయ్ చెప్పి వెళ్ళి అందరి మధ్యలో కూర్చుంటుంది అక్షిత. అగస్త్య చూస్తుండగానే ఆ వెహికల్ కనుమరుగైపోతుంది. మరి ఇక ఆ తర్వాత ఏం జరగబోతుంది ఏంటి అనేది మిస్టర్ యాటిట్యూడ్ అగస్త్య పార్ట్ 50లో తెలుసుకుందాం. ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.